కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. మరోసారి అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించిన రికార్డులపై సంతకాలు చేయనున్నారు ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్స్ నిన్న వాదనలు జరిగాయి. 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరోసారి అసెంబ్లీకి వచ్చారు. ఇక తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరోసారి కూడా అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది కదా, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది, ప్రస్తుతం ఏంటి దీనికి సంబంధించి అప్డేట్? ప్రియా, చాలా కీలకమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అయితే నిన్న దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ ఎగ్జామినేషన్ పట్టింది. బీఆర్ఎస్ సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్తో పాటుగా చింత ప్రభాకర్, ఈ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 4 ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ చేశారు. అయితే ఏదైతే స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి దీంట్లో పూర్తిగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ చేసినటువంటి ఫిర్యాదుదారుల పూర్తి స్థాయిలో వాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం వచ్చింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి తీర్పు తీసుకున్నారు. అయితే దానికి సంబంధించి నిన్న పూర్తిగా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్టేట్మెంట్కు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోబోతున్నారు. అంటే ప్రొసీడింగ్ ప్రకారం ఉండాలి, పూర్తిగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రక్రియ కాబట్టి, స్పీకర్ ఛాంబర్ నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ కాబట్టి పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్స్, స్టేట్మెంట్కు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇప్పుడు కొద్దిసేపట్లో పూర్తిగా పోతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్, ఇద్దరు కూడా మరికొద్దిసేపట్లో పల్లారాజేశ్వర రెడ్డి రాబోతున్నారు. 3 ఎమ్మెల్యేలు నిన్న ఏదైతే చెప్పారో అదంతా పూర్తి స్థాయిలో ఈరోజు స్టేట్మెంట్ ని వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఎమ్మెల్యేలపై రేపు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో, అంటే ఈ ప్రక్రియ ఎక్కువసేపు జరిగినప్పటికీ కూడా కంటిన్యూగా 2వ రోజు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో వీళ్ళు అంటే అటెస్ట్ చేసే విధంగా, అఫిడవిట్ చేసే విధంగా వీళ్ళ సిగ్నేచర్స్ తీసుకుంటున్నారు ప్రస్తుతం. ప్రియా, సతీష్, అలాగే అంటే నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి ఆ ఫిరాయింపు దారుల పైన కూడా దానికి సంబంధించి సంతకాలు చేయబోతున్నారు. అంటే ఇవాటితో కంప్లీట్ మొత్తం ప్రక్రియ అంతా పూర్తవుతుందా, ఇంకా కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందా? ఈ రోజు ప్రక్రియలో, ఈ రోజు జరిగినటువంటి ప్రక్రియలో ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. వాళ్ళ ఈ రోజు ప్రక్రియ 2 రోజుల ప్రక్రియ జరిగిన తర్వాత రేపు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ సంబంధించినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారుల తరఫున ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ రేపు కూడా ప్రక్రియ జరగబోతుంది. ప్రియా, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.